బేసికల్లీ నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినానండి. 2D యానిమేషన్ చేశాననమాట. అయితే నాకేంటంటే ప్రతి ఫ్రేమ్ కూడా స్టోరీ బోర్డింగ్ చేసుకోవడం అలవాటు యాక్చువల్గా. దీని మీద నేనేంటంటే చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాను. జాయ్ లుకాస్ వాడలే అవి ఇవి చాలా చేశాను. కార్పొరేట్ ఫిల్మ్స్ చేశాను. చిరంజీవి గారికి నేను ప్రజారాజ్యం పార్టీకి ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నాను అనమాట. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక చిన్న సినిమా చేద్దామని ఒక థాట్ వచ్చింది. అంతకుముందు నేనేంటంటే ఫిలిం బై అరవింద్ సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఫిలిం బై అరవింద్ ప్రేమిస్తే సినిమాలకి. సరే ఏదన్నా ఒక మంచి సినిమా తీస్తే బాగుంటుంది, చిన్న సినిమా అంటే నేను యాక్చువల్లీ మధ్యలో 435 కెమెరాతో మళ్ళీ ఒక సినిమా మొదలు పెడితే కూడా నేనేంటంటే అనుకున్న బడ్జెట్ కంటే అది ఎక్కువైపోతుందని మళ్ళీ అనుకుని డ్రాప్ అయిపోయాను. అంటే యాక్చువల్గా కొత్త వాళ్ళతో బేసికల్లీ నేను డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. ఈ కొత్త వాళ్ళతో బిజినెస్ అసలు లేదు, జీరో బిజినెస్. దీని మీద యాక్చువల్గా కొత్త వాళ్ళతో చేసినా లేకపోతే మినిమం ఆర్టిస్ట్తో చేసినా సరే బిజినెస్ ఉండట్లా సినిమాలు. మనం చేసే సినిమా యాక్చువల్గా ఫస్ట్ మనం పెట్టిన డబ్బులు రావాలి, సేఫ్ ఉంటే డెఫినెట్గా మన సినిమా అనేది ఇంకా అది బాగుంటే ఆడుతుందన్న సెన్స్లో అనుకున్నాను అనమాట. దీనిలో ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారిది దొంగల ముఠా సినిమా వచ్చిన రోజు షో వేశారు, ఆయన ప్రివ్యూ షో వేసినప్పుడు. అప్పుడు నేను క్రౌడ్లో ఉన్నాను. అప్పుడు యాక్చువల్లీ ఆయన మాట్లాడుతుంటే విన్నాను అనమాట. ఓకే అంటే ఈ కెమెరాతో తీస్తే బొమ్మ వస్తుంది అని చెప్పాడు ఆయన. అది నాకు కొంచెం బాగా మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఆ రోజు హరీష్ శంకర్ మిరపకాయ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అనమాట, బాగా క్లోజ్ ఫ్రెండ్. తనతో హరీష్తో అన్నాను అనమాట, హరీష్ ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా చిన్నంటే బల్లేవాడి భయ్యా ఇప్పటికీ లేట్ అయింది, నువ్వు చెయ్యి, ఏం ప్రాబ్లం లేదు, ఈ కెమెరాతో కొంచెం ఎక్కువ టైం తీసుకుని చేయి, బాగానే ఉంటుందని చెప్పి తను కూడా మంచి ఎంకరేజింగ్గా మాట్లాడాడు. దాని తర్వాత ఏం చేశానంటే సరే చేద్దామని చెప్పి చాలా స్పీడ్గా, అంటే ఇది పెద్ద లైన్గా కూడా అనుకోలేదు. నాకు జరిగిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ దగ్గర పెట్టుకుని ఒక ఫ్లో, ఫస్ట్ హాఫ్ ఒకరోజు, సెకండ్ హాఫ్ ఒకరోజు ఫ్లో వేసేసుకున్నాను, సింగిల్ లైన్ ఆర్డర్ వేసుకున్న తర్వాత సరే చేద్దామని అనుకున్న తర్వాత నేను ప్రభాకర్ గారు మా కెమెరామెన్ ఆయనతో మాట్లాడాను. ఫస్ట్ నుంచి ఆయన నేనే దీనికి మెయిన్, నాకు రైట్ హ్యాండ్ అంటాం కంటే కూడా ఇంకా అంతకంటే ఎక్కువే ఆయన. ఇక మేమిద్దరం కలిసి సరే ఇట్లా చేద్దాం అనుకుంటే 5D కెమెరా తీసుకుందామని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ వేసాం, బొమ్మ వచ్చింది, బాగానే ఉంది అనుకుని దాని తర్వాత ఏం చేసామంటే మళ్ళీ మేము ఇలా కాదు మనమే కొనేసుకుందాం అని చెప్పి ఓన్ సెటప్ తీసుకున్నాను. మొత్తం అంతా ఓన్ సెటప్ తీసుకుని ఇక వర్క్ అలా స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజుల్లో అన్న ప్రాజెక్టు. నాకు ఓవరాల్గా 9 months దాకా పట్టింది సార్. ఎందుకనంటే యాక్చువల్గా ఈ సినిమాకి ఏంటంటే డబ్బులు లేవు. అంటే మా ఫ్రెండ్స్ గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద 24 ఫ్రేమ్స్ శ్రీనివాస్ గారిని ఉన్నారనమాట, నా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన. వాళ్ళకి యాడ్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉండేవాడిని. తన దగ్గరికి ఫస్ట్ వెళ్ళి ఇట్లా సార్ ఇట్లా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నానంటే, గురూజీ మనం ఇద్దరం కలిపి చేద్దాము, ఎస్కేఎన్ అని నా ఫ్రెండ్ ఇంకో అతను ఉన్నాడు, డెఫినెట్గా బాగుంటుంది, మనం చేద్దాం సార్ అని చెప్పన్నాడు. అనేసరికి సరే నాకు తను కూడా మంచి ఎంకరేజింగ్గా మాట్లాడటం, ఫస్ట్ తనే 25,000 ఇచ్చాడు అనమాట. అంటే స్టార్ట్ చేయండి సార్, ఊరికే అలా వర్క్ స్టార్ట్ చేయండి సార్ అంటే అలా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. అదండి. ఓకే, అయితే ఇప్పుడు మీకు ప్రోడక్ట్ ఫినిష్ అయిపోయింది, ఎప్పుడు అయిపోయిందండి? ప్రోడక్ట్ యాక్చువల్గా జనవరికే ఫినిష్ చేశాను. లాస్ట్ ఇయర్ మేలో మొదలుపెట్టి జనవరికి ఫినిష్ చేశాను అనమాట. ఫినిష్ అవడంతో కొంచెం స్పీడ్గానే వర్కౌట్ అయిపోయింది. అది అంటే మీరు ప్రాజెక్ట్ చేస్తూ మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు చేసుకుంటూ వచ్చారా? మెయిన్ ఏంటంటే నా దగ్గర డబ్బుల కంటే కూడా నేను యాక్చువల్గా ప్రతి సినిమాకి కూడా జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ కావాలి. అంటే అందరిని పెట్టుకుని వాళ్ళని మన కెమెరా దగ్గరికి తెచ్చుకుని షూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నేను ఈ సినిమాకి బడ్జెట్ తగ్గించాలనే ఉద్దేశంలో నేను జనంలోకి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది కెమెరా తీసుకుని. నాకు ఒక యూటర్న్ బోర్డు కావాలంటే యూటర్న్ బోర్డు దగ్గరికి నేను వెళ్ళాను, బోర్డుని నా దగ్గర తెచ్చుకోవాలి. అట్లా వర్క్ చేశాను నేను ఈ సినిమాకి. అందుకని చెప్పి నా సినిమా ఫస్ట్ సక్సెస్ ఏంటంటే నాకు దూరమైనా సరే కావాల్సింది ఎక్కడుందో అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అది నా ఫస్ట్ సక్సెస్ కింద నేను అనుకుంటున్నాను అనమాట. అట్లాగే అంటే ఇలా చిన్న సినిమాలు చేసేవాళ్ళు ఏంటంటే ఈ సెట్స్కి దీనికి దానికి దేని మీద ఆధారపడకుండా కేవలం మనం వెళ్ళి వర్క్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం అనుకుంటే అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అది అంటే ఇప్పుడు మంజీరా మీరు
దాంట్లో తీశారు మంజీరా వల్ల. అవును. అది మీరు ముందే అనుకొని అంటే వీళ్ళతో ఒకవేళ మనకి అంటే నేను అడిగానండి మంజీరా వాళ్ళు. నాకు యాక్చువల్గా ఒక అపార్ట్మెంట్ దగ్గరే 40% షూటింగ్ ఉంటుంది. అలాంటప్పుడు నేను వెళ్తే బెటర్ అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళని అడిగాను అనమాట. వాళ్ళని అడిగితే వాళ్ళు సరే సరే చూద్దామని చెప్పి వాళ్ళు కూడా మంచి ఎంకరేజింగ్గా ఇచ్చారనమాట. దాదాపు 8 days అనుకున్న షూటింగు దాదాపు 12 days ఇచ్చారు షూటింగ్. అందుకని నాకు మంచి అవుట్పుట్ రావడానికి రిచ్గా రావడానికి కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ మంజీరా కూడా వన్ ఆఫ్ ద ఇదని చెప్పొచ్చండి. కాలేజ్ కూడా అలాగే నాకు నిశ్చిత ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వినయ్ కుమార్ గారు వాళ్ళు బాగా సహకరించారు. చాలా బాగా జరిగింది. కాలేజ్ వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా చేశారనమాట. అదే. అండ్ మీరు ఆర్టిస్టులు వాళ్ళందరినీ మీరు ఎలా అంటే మీరు ఏదైనా ఆర్టిస్టులు అంటే నేను అసలు పెద్ద సెలక్షన్స్ కూడా పెట్టలేదండి దీనికి. నాకు తెలిసిన అతను శ్రీనివాస్, అతను ఎప్పటి నుంచో నాతో ఫాలోఅప్లో ఉండేవాడు. సీను మనం ఒకరోజు సడన్గా ఫోన్ చేసి మన సినిమా చేద్దాము, నువ్వు ఇట్లా ప్రిపేర్ అయిపో వచ్చేసి అని చెప్పన్నాను. అలాగే తను వచ్చాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ని ఎదగడానికి నాకు కొంచెం బాగా కష్టపడ్డాను. కాకపోతే కిరణ్ అనే కోఆర్డినేటర్ ద్వారా ఇట్లా సేమ్ త్రిషలాగా ఉంటుంది సార్ ఆ అమ్మాయి ఇది అంటే సరే తీసుకురా చూద్దామంటే చూసిన తర్వాత నాకు బాగానే అనిపించింది. దాంతో నా స్టైలింగ్ అతనికి వాళ్ళని పిలిచి ఈ అమ్మాయిని కొంచెం లుక్స్ కానీ ఇది కానీ బెటర్ చేయాలని చెప్పి దగ్గర కూర్చొని చేసుకున్నాను అనమాట. అందుకని ఆ రకమైన అవుట్పుట్ రాగలిగింది. డైలాగ్స్ అన్నీ నేనే రాసుకున్నాను. మొత్తం అంతా మా ఆఫీసులోనే చేసుకున్నానండి. అంటే యావిడ్ యూనిట్ నెక్స్ట్ వేరే కలర్ కరెక్షన్ టీము అన్నీ నాకు ఉన్నాయి. అందుకని నేను అసలు బయటికి డబ్బింగ్ ఒక్కదానికే బయటకు వెళ్ళాను, అంతేగాని ఇంక ఏది కూడా బయటకు వెళ్ళలేదు. మా ఆఫీస్ నుంచే థియేటర్కి పంపించాం. సింగ్ సౌండ్ అంటే అసలు మనకి ఇంకా అంత అడాప్ట్ చేసుకునే విధానం ఇంకా మన తెలుగు ఆడియన్స్కి అలవాటు కాలేదండి. సింగ్ సౌండ్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇదేదో మిస్టేక్ అనుకుంటా అని అనుకుంటారు. అందుకని ఎందుకు వాళ్ళకి అలాంటి ఇది ఇవ్వటం, అంటే మనం చేసేదే ఒక ఎక్స్పెరిమెంట్, ఇంకా అందులో ఎక్స్పెరిమెంట్స్ ఎందుకని చెప్పి చేయలేదండి. అండ్ మీరు అవుట్డోర్ యూనిట్ అనేది అసలు లేదు కదండి? అవుట్డోర్ యూనిటే లేదండి అసలు. ఓన్లీ మా అన్నీ నా ఓన్ లైట్స్, ఓన్ సెటప్, ఓన్గా పెట్టుకున్న టీమే అనమాట మొత్తం. అంటే ఇప్పుడు కొన్ని షార్ట్స్ ఉన్నాయి జిప్ అలాంటివి, జిమ్మి కూడా ఓన్గా కొనుక్కున్నానండి. అవన్నీ నేను తయారు చేసుకుని నా ఓన్గా తయారు చేసుకున్న సెటప్. అంటే ఇదంతా యాక్చువల్గా మా కెమెరామ్యాన్ గారికి చెప్పాలి క్రెడిట్ అంతా. ఎందుకంటే ఆయన తక్కువలో అవ్వడానికి ఫస్ట్ సహకరించిన వ్యక్తి ఆయన. అంటే అనవసరమైన ఖర్చు ఎక్కడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు. అంటే నేనే అనుకుంటే నాకంటే ఇంకా దారుణంగా సార్ దీన్ని ఎలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి మా కెమెరామ్యాన్ ఇది ఒక రకంగా ఇట్స్ ఏ టెక్నికల్ ఫిల్మ్ అవడానికి కారణం బికాస్ ఆఫ్ కెమెరామ్యాన్ అండి. మా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చేసిన వర్క్ వర్ణనాతీతం. దాని తర్వాత మాకు ఆయనే సగం సినిమా ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మనీ ప్రాబ్లం వస్తే కూడా శివరామ్ రెడ్డి గారని ఆయన బావమరిదినే ఎంటర్ చేసి సినిమా బాగా వచ్చిందని ఒక నమ్మకంతో ఆయన కూడా అమౌంట్ పెట్టించి ముందుకు తీసుకెళ్ళాడు ఆయన. అందుకని ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రాణవాక్ ఆయన ప్రభాకర్ రెడ్డి. మీరు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే భరద్వాజ్ గారు రోల్ అనుకున్నారా? నేను ఫస్ట్ బిగినింగే అనుకున్నాను. భరద్వాజ్ గారిది అనుకోలేదు. ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఇట్లా నేరేట్ చేస్తుంటాడని చెప్పి ఇట్లా అనుకున్నాను. అది లక్కీగా భరద్వాజ్ గారిని అంటే వేరే ప్రొడ్యూసర్స్ని అడిగాను, ఎవరో చేయడానికి కొంచెం ఇష్టపడలేదు. లక్కీగా భరద్వాజ్ గారిని అడిగితే ఆయన చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసే పర్సన్ కాబట్టి డెఫినెట్గా ఆయన ముందుకు వచ్చి నేను చేస్తానమ్మా అని చెప్పి అన్నారు అనమాట. ఏ రోలు ఏంటనే కూడా అడగలేదు ఆయన. షూటింగ్ ఎప్పుడని అడిగాడు అంతే. కొంచెం ఏమై చేసావా ఏదైనా ఇన్స్పిరేషన్ అంటే మీకు ఎక్కడైనా? నాకు ఏమై చేసావా నేను జస్ట్ సినిమాలు అయితే చూస్తాను కానీ నేను ఎక్కడ ఇన్స్పిరేషన్ అయితే తీసుకోలేదండి. మీకు చూస్తే అర్థమైపోతుంది సినిమా. అంటే ఫ్రెష్ లుక్తో వెళ్తూ ఉంటే తప్పితే ఎక్కడ మ్యాచ్ అయ్యే సీన్స్ ఎక్కడ అనిపించవు. అందువల్ల ఫస్ట్ సగం గెలుపు నేను కాన్సెప్ట్ తీసుకుని ఆడియన్స్ని కూర్చోబెట్టడం అనేది ఫస్ట్ సగం గెలిపోయింది అక్కడ. లేకపోతే కొత్త వాళ్ళతో థియేటర్స్ రావడమే కష్టం ఈ రోజుల్లో. అండ్ మీరు రింగ్ సాంగ్ ఉంది, అది ఫస్ట్ నుంచి మీరు అనుకున్నారా? లాస్ట్లో వచ్చిన ఐడియానండి అది. యాక్చువల్లీ వీళ్ళిద్దరి మీద కెమిస్ట్రీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక సాంగ్ పెడితే బాగుంటుందని ఒక థాట్ వచ్చింది. అది ఏంటంటే మళ్ళీ కొత్త ఫేసులతో ఎవరినో పెట్టి, కానీ మంచి ఊపు ఉండాలి పాట. ఊపు ఉండే పాట డ్యాన్స్ లేకుండా మళ్ళీ చూడలేరు.
అలాంటప్పుడు ఆడియన్స్ని ఏదో రకంగా వాళ్ళని డైవర్ట్ చేయాలి, ఊపు ఉండాలి, అట్ ద సేమ్ టైం డైవర్ట్ చేయాలన్న సెన్స్లో నేనేం చేశానంటే, సరే మనం మాస్కులు పెడితే ఆడియన్స్ కన్ను వాళ్ళ మీద పడుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా మర్చిపోతారని ఆ దీనిలో నేను జస్ట్ ఒక ప్లే చేశాను అనమాట. అంటే ఎడిటింగ్ టేబుల్ మీద మీకు వచ్చిన ఐడియా? నాకు ఎడిటింగ్ టేబుల్ మీద వచ్చిన ఐడియానే. చేయాలనుకుంటే కరెక్ట్గా 1 అవర్లో షూట్ చేసుకొచ్చాను ఆ సాంగ్. 4ంటికి వెళ్ళి 5:30 కల్లా షూటింగ్ చేసేసుకుని వచ్చి యాడ్ చేసుకుని కరెక్ట్గా 1 డేలో వచ్చిన థాట్ అది. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చుని ఆ సాంగ్ మాత్రం బాగా చెక్కి చేసుకున్నాను. అంటే రింగ్ ట్రింగ్ అనే సాంగ్ వీళ్ళిద్దరి మధ్యన ఒక ఇదిలాగా ఉండాలి అని చెప్పి చేసిన సాంగ్ అనమాట. అది థియేటర్లో బాగా ప్లే అవటం నాకు బాగా ఫెచ్చింగ్ అయిందండి. సినిమాకి వన్ ఆఫ్ ద ఎసెట్ అది. అవునవును. అవునవును. నెక్స్ట్ ఉన్నాయి సార్. యాక్చువల్గా నేను స్టోరీ అంతకుముందు ఒక సినిమా రాసుకున్నాను, మా కాలనీ బస్ స్టాప్ అని. అది రేపు ఎక్కబోతుంది. అది మా కో డైరెక్టర్నే యాక్చువల్ డైరెక్టర్ని చేస్తున్నాను. నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. నేను బెల్లంకొండ సురేష్ గారు సేమ్ మా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద ఆయన మేము కలిసి చేస్తున్నాం. అది దీనికంటే కూడా చాలా చాలా హిలేరియస్గా ఉంటుంది సినిమా. అది నేను చాలా ప్రేమించి చేసుకున్న సబ్జెక్టు. కానీ ఇప్పుడు నాకేంటంటే వేరే ఆపర్చునిటీస్ రావడం వల్ల నేను అది చేయలేక ఇది చేయాల్సి వస్తుంది. అదే మీరు అంటే ఫస్ట్లే అనుకున్నారా ఇంత బడ్జెట్ అని? మీరు ఈ రోజు నేను యాక్చువల్గా ఏంటంటే 50లో చేయాలనుకున్నాను, 50లో కంప్లీట్ చేశాను. ఓకే. అంటే 50లో మీరు ఎక్కడ మీకు అంటే నాకు పెరుగుతుంది దీనివల్ల అంటే నేను అసలు నిర్దాక్షిణ్యంగా తీసేసేవాడిని. బడ్జెట్ గురించి నేను సీన్ కోసం అంటే నాకు ఇక్కడ ఒకటేనండి, ఇదే రూమ్లో కూర్చోబెట్టి కూడా నేను చాలా సీన్లు తీశాను ఈ సినిమాలో. కానీ మీరు ఎక్కడా గమనించరు. అంటే ఇక్కడే రకరకాల కెమెరా యాంగిల్స్ మార్చి చాలా చోట్ల పెట్టాను. కానీ ఏంటంటే సినిమా ఫ్లోలో చూస్తున్నప్పుడు మీకు అది అనిపించదు. మా బాల్కనీలో చాలా సీన్లు తీశాను, మా ఆఫీసులోనే చాలా తీశాను, అది మనకు అనిపించదు. మా మెట్ల మీద తీశాను, ఇక్కడెక్కడే ఈ చుట్టుపక్కలే చాలా చాలా తీశాను. బట్ మనకేంటంటే ఒకటేనండి, మనకి ఆడియన్ మూడ్ క్యారీ అవ్వాలి. అది ఎక్కడ తీసామనేది చూడరు. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్, మూడ్ క్యారీ చేయటం. అది నాకు బాగా వర్కౌట్ అయింది అనిపిస్తుంది ఈ సినిమాకి. 45 to 50 days వర్కింగ్ డేస్. డైరెక్షన్ ఒకటి చేస్తున్నాను. ఆల్రెడీ బెల్లంకొండ సురేష్ గారి దాంట్లోనే సెకండ్ ప్రాజెక్ట్ చేయాలి. ఆ స్టోరీ డిస్కషన్స్ ఈ హీరో ఇంకా ఫైనలైజ్ కాలేదు, అవి నడుస్తున్నాయి. ఇంకా మీరు కొత్తగా ఇప్పుడు అంటే ఇది వచ్చాక ఇప్పుడు బికమ్ ఏ ట్రెండ్ సెట్టర్. ఎలా అంటే చాలా మంది అంటే ఇది ముందు కూడా యాక్చువల్లీ 5Dలో తీశారు కొన్ని సినిమాలు. ఒకటండి 5Ds ఇవన్నీ కూడా మన దృష్టిలో కెమెరా అనేది ఒక సపోర్టే, కంటెంటే ఎప్పుడు బలం. కంటెంట్ని నమ్మి కనుక ముందుకెళ్తే కెమెరా వచ్చి సపోర్ట్ చేస్తుంది. నాకు లక్కీగా నా కంటెంట్కి ఈ 5D వచ్చి సపోర్ట్ చేయడం, అప్పుడు నా కంటెంట్ ఎప్పుడూ సక్సెస్సే. కంటెంట్ సక్సెస్ అయిందంటే కెమెరా జస్ట్ యాడ్ అవుతుంది అంతే ఆ సక్సెస్లో. అలా నాకు 5D అనేది యాడ్ అయింది. 5D కోసం మాత్రం సినిమాలు తీయకూడదు. 5D కెమెరా ఉంది కదని సినిమాలు తీయకూడదు. మన దగ్గర కంటెంట్ ఉంటే 5D కానీ ఇంకోటి కానీ ఇంకో కెమెరా కానీ తెచ్చుకోవచ్చు. అది మనం గమనించి ముందుకెళ్తే డెఫినెట్గా అందరూ సక్సెస్ అవుతారు. అది మీరు ఒకసారి ప్రోడక్ట్ మీ దగ్గర రెడీ అయిపోయింది, దాని తర్వాత మీరు మార్కెట్లో అంటే భారీగా పబ్లిసిటీ అంతా బాగా, దానికి ఎలా మీకు సపోర్ట్ జనరల్గా? నాకు మా ఫ్రెండ్ గుడ్ సినిమా గ్రూప్ మా ఫ్రెండ్ అతను ఇందులో బాగా మాస్టర్ అనమాట, వే ఆఫ్ ప్రమోటింగ్లో. అందుకని చెప్పి హోర్డింగ్స్ కానీ టీవీ ప్రమోషన్ కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు. ఎంత చేయాలో బూస్టప్ అంతా చేసాం. థియేటర్కి లాక్కు రావడం మా పని. ఇంకా వచ్చిన తర్వాత బాగుంటే డెఫినెట్గా ఆడియన్ ఇచ్చేస్తారనే సెన్స్లో మేము ఫిలప్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ మౌత్ టాకే ఇవాళ స్టిల్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అనమాట. పబ్లిసిటీ అనేది ప్రాణం సార్. మేము 50 లక్షల సినిమా పెడితే 50 మేము ప్రమోషన్కి పెట్టాం. మాది మా స్ట్రాటజీ అలా ఉంటుంది. అంత చేయకపోతే రారు. అదే. సో ఇంకే మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? సో ఇదే మెయిన్. ఓకే. అవును. కాదు, అది బడ్జెట్ కాకుండా పర్సనల్గా కొనుక్కున్నాను. బౌండ్ స్క్రిప్ట్ తోటే వెళ్ళానండి. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా నేను అసలు వెళ్ళను.
స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసుకుని కాకపోతే డైలాగ్ వర్షన్ కొన్ని సందర్భాలు అక్కడే కూర్చొని రాసుకోవడం జరిగింది. రిహార్సల్ చేశారండి ఏమన్నా ఆర్టిస్ట్? ఏం లేదండి, అక్కడ స్పాట్లో నేను నాకు ఎలా కావాలో అలా చెప్పుకుంటే వెళ్ళిపోయేవాడిని. కాకపోతే వాళ్ళకి వాళ్ళ సినిమా అంతా చేసిన తర్వాత సార్ మన సినిమా కథ ఏంటని అడిగారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు అసలు నేనేం తీశాను అనేది కూడా. వాళ్ళు ఫ్లోలో చూసుకుంటే ఆహా ఇదే అని చెప్పి తెలిసింది. ఇంటర్వల్ బ్యాండ్ వచ్చేసి అంటే డ్రీమ్ సీక్వెన్స్ పెట్టారు కదా. అవునవును. క్లిక్ అవుతుందని మీకు ఎలా అనిపించింది? నేను యాక్చువల్గా డ్రీమ్ని అక్కడ రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా నాకు ఆ కథ ఫ్లోలో అలా వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చి రివీల్ చేద్దామని పెట్టుకున్నాను నేను. కానీ మా ఫ్రెండ్స్ బన్నీవాసు తను ఏంటంటే ఆడియన్ మళ్ళీ ఏంటి సడన్గా ఇలా బిహేవ్ చేశాడు అది నేను ఒక సందిగ్ధంలో ఉంటారు, దాన్ని కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ అది నిదని 2-3 అన్నారు. అనేసరికి సర్లే ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి నేను రివీల్ చేశాను అనమాట. ఆ రివీల్ చేయడం కూడా మళ్ళీ నా స్టైల్లో రివీల్ చేశాను. మళ్ళీ కంటిన్యూటీ ఉండాలని తెల్లవారుజాను వచ్చిన కళ నిజమవుతాయి అని చెప్పి నిజంగా నిజమవుతాయి అంటే ఖచ్చితంగా నిజమవుతాయి అని వాళ్ళ అమ్మ చెప్తే ఓకే ఇంకా క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది అన్న సెన్స్లో నేను ఒక సైకలాజికల్ ప్లే లాగా చేసామన్నమాట అక్కడ. అది పెట్టుకున్నాను.